బంధుమిత్ర సపరివార మేతముగా రా ప్రార్థన. రేయ్, ఆ సుబ్బారావు గారి కొడుకు రాంబాబు పెళ్ళంటరా ఎల్లుండి. అన్నట్టు ఆడు నువ్వు హై స్కూల్లో క్లాస్మేట్లు అనుకుంటాను. ఆడు కాదు మావా, ఆ రాంబాబు కూడా కోటిగాడు లేడు, ఆడు నా క్లాస్మేట్. అంటే నీ క్లాస్మేట్ గారి తమ్ముడు పెళ్లి కూడా అయిపోతుంది, కానీ నీ పెళ్లి మాత్రం కావట్లేదు. కాకపోవడం కాదు మావా, ముందు మా చెల్లెలు పెళ్లి చేసి తర్వాత నా పెళ్లి చేద్దాం అనుకుంటారు మా అమ్మా నాన్న. ఎంత అమాయకులరా మీరు. ప్రస్తుతం మీ అమ్మ నాన్న ఆలోచించేది మీ చెల్లెలి పెళ్లి గురించి కాదు. ఆ పెదబాబు గారికి పెళ్లి చేయకుండా నీ పెళ్లి చేసేస్తే ఆడికి ఎక్కడ సంబంధాలు రావు అని తెగ బెంగపడిపోతున్నారు. అంతెందుకురా, మీ బాబు నీ పెళ్లి చేయకుండా మీ తమ్ముడు పెళ్లి చేశాడనుకో, నీ కాలుద్దా లేదా? అందుకే మీ వాళ్ళందరినీ ఎదిరించి నువ్వు పెళ్లి చేసేసుకో. దాంతో ఈ ఊరోళ్ళందరూ ఆ పెదబాబు గారి దగ్గర ఏదో లోపం ఉండి ఉంటది, అందుకే చిన్నోడికి చేశారు అనుకుంటారు. బావా అని అంటబడి ఆ నేలవేణి కూడా బారా అని తోచాలి బారా. ఆడు ఈ ఊళ్ళో తలెత్తు తిరగలేడు. అల్లుడు బాగా ఆలోచించుకో. దీంతో ఆ పెదబాబు గారి మగతనం మీద దెబ్బ కొట్టచ్చు. మళ్ళీ ఐడియా ఇచ్చా మావా. చాల్లో ఊరుకోండి, వాళ్ళు దాని డబ్బులకు వచ్చినప్పుడల్లా ఎక్కేసి పంపుతారు. మిల్లికి దూరం 3000 బస్సులు డబ్బులు ఇచ్చారా? అబ్బా, మాకు డబ్బు కదరా ముఖ్యం, ఆ పెద్దబాబు గడి పరువు పోవడం ముఖ్యం. దానికి మేము పెళ్లికే కాదు, చావు కూడా సిద్ధమే. వస్తామా? మరిదే విన్నావుగా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పుల్ల. అలాగా ఈడి పెళ్లికి ఆడి పరువుకి లింక్ ఏంటి? ఇప్పుడు ఆ భూపతి గారు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మనమేమో ఆ పెదబాబు గారికి ఫీజు కొట్టేసిందో అని ఊరంతా ప్రాపకాండ చేస్తాం. అర్థమైంది కదా? పెద్దబాబు ఇంటి పెద్ద కొడుకు, వాడికి పెళ్లి కాకుండా నీకు పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నారా? పెద్ద కొడుకు అని మీరు సంబరపడ్డా తప్పితే వాడు ఏనాడైనా ఈ ఇంటి బాధ్యతలు మోసాడా? మమ్మల్ని ఎప్పుడైనా తమ్ముడుగా చూసారా? అంతెందుకు, మిమ్మల్ని ఏనాడైనా అమ్మ నాన్న పిలిచాడా? పిలవకపోయినా మేం తలదించుకునే పని వాడు ఎప్పుడూ చేయలేదు. వాడికంటే ముందు నీ పెళ్లి చేసి ఊరికి పెద్ద పెద్దబాబు ఊరందరి ముందు తలదించుకునే పని నేను చచ్చినా చేయను. నువ్వు చస్తే తలకొరి పెట్టాల్సింది నేను, వాడు కాదు. మేం బ్రతికుండగా మా పరువు నిలబెట్టలేని మీరు మేం చనిపోయిన తర్వాత మా తలకొరి పెద్ద గురించి మాట్లాడతారా? చిన్నప్పుడు నీకు మాటలు సరిగా రాకపోతే మేమెన్నో మొక్కులు మొక్కింది ఈ రోజు నీతో ఇన్ని మాటలు పడ్డానికంట్రా. రేయ్, పెద్దబాబు పెళ్లి జరగకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. ఈ ఇంటి పెద్దగా ఇదే నా నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా వినండి. మీరిద్దరు తల్లిదండ్రులుగా నా పెళ్లి జరిపిస్తే వాడొక్కడి పరువే పోద్ది. అలా జరిపించకపోతే ఏ దారిన పోయేదాన్ని నేను చేసుకుంటాను, వాడి పరువుతో పాటు మీ పరువు కూడా పోద్ది. ఆలోచించుకోండి. భూపతి, భూపతి, నా మాట వినరా? బిడ్డలుగా ఉన్నప్పుడే నీ కడుపులో అడ్డం తిరిగిన ఈ వెధవలు పెద్దయ్యాక మనకి ఎదురు తిరగరని మనం ఊహించుకోకపోవటం మన తప్పు. పర్వతి,